దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులరా, ప్రభు పేరట మీ అందరికీ వందనాలు. మరణాత. ప్రియులరా, ఈ దినము పాఠము కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సర్వ సృష్టిని నీతిని పరిపాలించుచున్న సృష్టికర్త నీకు వందనాలయ. సమయంలో మరొకసారి నీ పాదములు ఎదుట చేరి నేను స్తుతించే భాగ్యం, నేను గణపరిచే భాగ్యం, నేను ఆరాధించే భాగ్యం మాకు దయచేసిన ఓ మా ప్రభువా, నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ మాటలను బట్టి మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ వాక్యములో అనేకమైన మాటలు మాకు బయలుపరిచి నీ బిడ్డలతో నువ్వే మాట్లాడమని 2025 సంవత్సరంలో ప్రభా, ఈరోజు 15వ తారీఖు నీ ఆత్మచేత మమ్మల్ని నింపి బలపరిచి తండ్రి, నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను. ప్రభా, నేను మాట్లాడితే ఎవరికి అర్థం కాదు, నా జ్ఞానము, నా మాటలు ఎవరికి ఆలోచించటకు ఉపయోగపడవు. కాబట్టి నాయన మీరే నీ బిడ్డలతో మాట్లాడి నీ బిడ్డలకు కావలసిన మాటలు నీ వాక్యము ద్వారా, నీ లేఖనము ద్వారా అందించి నీ దాసుడి నన్ను నీ సిలువ చాట మరుగుపరిచి ఆత్మరూపుడా యేసుక్రీస్తు ప్రభువా వందనాలు చెల్లిస్తూ నీ సన్నిధి కాపుదలతో నింపమని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులరా, ఈ ఉదయ కాల నుండి ఇప్పటి వరకు మీ ప్రయాణములు, మీ ఉద్యోగములు, మీ రాకపోకలు అన్ని రీతిలుగా శ్రద్ధ కలిగి, భయభక్తులు కలిగి, దేవుని ఎడల విశ్వాసముతో, భక్తితో ఉన్నారని నమ్ముచు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నామమున మీ అందరికి శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియులరా, చూడండి, దావీదు కీర్తన 11వ అధ్యాయంకి మనం వచ్చాం. ఇక్కడ అంటున్నాడు దావీదు, యెహోవా నీ శరణు గోరుచి చున్నాను, నీ శరణు గోరుకుచున్నాను అంటున్నాడు. చూద్దాం, వాక్యం చదువుదాం. చూడండి, యెహోవా నీ శరణు గోరుచున్నాను, పక్షి వలె కొండకు పారిపోము అనే మాటను వింటున్నాం. దుష్టులు రెల్లెక్కి పట్టి ఉన్నారు. మరొకసారి మొదలు నుంచి చదువుతున్నాను, మీరు గమనించండి ప్రియులారా. యెహోవా శరచోచి ఉన్నాను, పక్షి వలె నీకు పారిపోదును అని మీరు చూడండి, ఇక్కడ యెహోవా నేను శరణు జోచున్నాను, పక్షి వలె నీ కొండకు పారిపోమని చెప్పుట ఎలా అంటే, ప్రియులారా, దేవుడు కొన్ని చోటలు దాగమని చెప్తాడు, కొన్ని చోట్ల ముందుకు బయటపడమని చెప్తాడు, కొన్ని చోట్ల ప్రార్థన చేయమని చెప్తాడు, కొన్ని చోట్ల కనిపెట్టమని చెప్తాడు. ఇవన్నీ కూడా దేవుడు మనిషికి ఇచ్చే సూచనలు. కొన్ని దర్శనాల్లో, కొందరు మనుషుల ద్వారా, కొన్ని వాక్యములు గ్రంథాల ద్వారా మనకు, లేదా కొన్ని వాడికలు మనం ఏమేమైనా చదువుతున్నప్పుడు అందులో కొంత లోతుగా మనం చూస్తూ ఉంటాం. అటువంటి దాంట్లో మనకు కొన్ని అర్థమైనట్లుగా దేవుడు మాట్లాడుచుంటాడు. రిల్లేట్ పెట్టి ఉన్నారు చీకటిలో, అంటే వారు రెల్లి పెట్టి ఉన్నారు చీకటిలో, యథార్థుల మీద రెల్లు పెట్టినట్టుగా, గుర్రు పెట్టినట్టుగా ఉన్నారు. అంటే వారి బాణములు నారియందు సంధించి ఉన్నారు అంటే నాయందు సంధించి ఉన్నాడు అనే మాటకు దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రియులరా, శత్రువు అనే సాతానుగాడు పొంచి ఉన్నాడని చెప్తున్నాడు దావీదు గారు. చూడండి, ఇక్కడ పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏమి చేయగలరు అంటే, పునాదులు అంటే మనిషి హృదయాలు పాడైపోచున్నప్పుడు మనుషులు మాత్రం ఏమి చేయగలరు అనే మాటను ఇక్కడ వినబడుతుంది. యెహోవా తన పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు, యెహోవా తన సింహాసనం ఆకాశమని ఉన్నది,
చూడండి, యెహోవా దేవాలయంలో ఉన్నాడు, ఆకాశం యందు సింహాసనం ఉంది, ఆయన ఆకాశం నుండి అందరినీ తన కనులతో చూస్తున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు చూడబట్టే ఈరోజు మనం ఇలాగున్నాం. ఈరోజు మీతో నేను మాట్లాడటం, నా మాటలు మీరు వినటం జరుగుతుంది. దినాలు ఎన్నో జరుగుతున్నాయి ప్రియులారా. దేవుడిని తిరస్కరించి వారు, దేవుడిని కాదన్న వారి పరిస్థితి ఏమవుతుందో మన వెనకాలే, ఎప్పుడుకో కాదు ఇప్పుడే వెంటనే కనబడుతుంది. అంత భయంకరంగా దినాలు. 2025 అనుకున్నాం, 2025లోనే ఈ ప్రపంచానికి గొప్ప దేశంగా ఉన్న అమెరికా దేశం, మహా ధనవంతులందరూ కూడా ప్రాణాలు అరిచేతుల్లో పెట్టుకుని పరుగులెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ అంటున్నాడు, యెహోవా ఆకాశమైన సింహాసనం అక్కడి నుంచి నన్ను గమనిస్తున్నాడని చూస్తున్నాడు అంటున్నాడు. తన కన్ను దృష్టి చేత ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు. ఇలా అక్కడ జరిగిన, అమెరికాలో జరిగిన సంఘటన నన్ను ఎవడు చూస్తున్నాడు? చాలా మంది చెప్తున్నారు, నిపుణులు అయిన వారు, లేకపోతే రిపోర్ట్లు అయిన వారు, లేకపోతే మీడియా వారు చెప్తున్నారు, దేవుడు ఆ స్థలానికి చోటు, దేవుడికి అనే చోటు లేదంటారు. ధనవంతుల చోటేనంట, దేవుడు అనే వాడికి చోటు ఉండదు. ధనవంతులే మేమే ఈ భూలోకంలో శాసించేవారమనే రీతికి చేరిపోయారంట. ఆయన్ని చూస్తున్న వాడు ఊరుకునే ఉంటాడా? నీకు అన్ని ఇచ్చి అన్ని ఇచ్చాడు ప్రకృతి ద్వారానే. ఈ మాటను బట్టి మనం ఆలోచించాలి. యెహోవా నీతిమంతులను పరిశీలన. చూడండి, యెహోవా నీతిమంతులని బలపరచును, బలాత్కారులు యెహోవాకు అసహ్యము. అంటే దుర్మార్గతనము, అంటే నీతిగా జీవించే వాడికి ఎప్పుడూ కూడా హాని కలగదండి. చూడండి, బలాత్కారం, దురాత్మ సంబంధమైన క్రియలు మాట్లాడే వారికి మాత్రం దేవుడు అసహాయకులుగా చూస్తాడంట. దుష్టుల మీద ఆయన ఉర్రులు కురిపించిన, ఉరి అంటే మరణము అనే మాటలు, ఉరులు, ఆయన దుష్టుల మీద ఆయన ఉరులు కురిపించును. చూడండి, అగ్ని గంధకములను, వడగాలిను వారికి పానీయముగా మారిన. ఎలా అమెరికాలో ఉన్న ప్రజలందరికీ అదే పరిస్థితి. 2025 కొత్త సంవత్సరంలో ఒక ఈవెంట్ జరుపుకున్నారండి, ఒక ఫంక్షన్ జరుపుకున్నారు. ఆ ఫంక్షన్లో ఎవరు ఇష్టమైన రీతిలో వారు మాట్లాడారని ఒక గేమ్ పెట్టారంట. ఆ గేమ్లో వీరందరూ మాట్లాడుకున్న మాటలు ఏంటంటే, దేవుడికి చోటు లేదు, మేమే ధనుకులము, మేమే శాసించేవారు భూమిని అనే రీతిలో వారు ఉన్నప్పుడు వారు అరిచేతుతో పట్టుకుని ఎలా సంపాదించుకున్నదంతా కూడా దేన్ని చూసి విర్రవీగారో, దేన్ని చూసి వారు ప్రవర్తించారు, అవన్నీ కూడా దేవుడు ఏం చేశాడంటే తుడిచేశాడని. వాడి కళ్ళ ముందు దేన్ని చూసైతే వారు అలా మాట్లాడారో అవే వారి కళ్ళ ముందు దేవుడు బూడిద చేసేశాడు. ఇవాళ మనం చూస్తున్నామా లేదో, అసలు ఆ విషయం మనం చెవుకు రానట్టుగానే ఉంటున్నాం. యెహోవా నీతిమంతుడు, ఆయన నీతిని ప్రేమించేవాడు. యథార్థవంతులు ఆయన ముఖ దర్శనమును చూచెదరు. ప్రియులారా, అంటే యథార్థవంతులుగా నువ్వు జీవిస్తున్నావా ఈ లోకంలో? నీతిమంతుడిగా జీవిస్తున్నావా? నీతిమంతుడిగా నడుస్తున్నావా? నీతిమంతుడిగా ప్రవర్తిస్తున్నావా? నాకు ఇవన్నీ దేవుని కృప వల్లే దొరికినాయి అంటే ఇంకా వదిలితుంటాం. అందుకే చాలామంది మన దేశ నాయకులు అంటూ ఉంటారు, ఎదుగుతూ ఉంటే ఒదుగుండాలి, అంటే తగ్గుండాలి. విర్రవీగిన వాడి యొక్క జీవితం ఏమైపోతుందో, విర్రవీగిన వారి యొక్క భవిష్యత్తు ఎలాగుంటుందో. గ్రంథాలు ఎవరి కోసం అండి? నాకు తెలియని ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతున్నాను. గ్రంథాలు అనేది ఎవరి కోసం? మనుషుల కోసం కదా, మనుషుల నిమిత్తం కదా దేవుడు గ్రంథాలు సృష్టించింది. గ్రంథాలు రాత రూపంగా దేవుడు నీకు నాకు ఇచ్చింది ఏంటంటే, మనము నడిచే దారిలో చెడ్డైతే ఏముందో, మంచి అయితే ఏముందో సరి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చెడుని చెడుగా తిరస్కరించాలి, మంచిని మంచిగా ఆస్వాదించాలి. ఏమంటే దుర్మార్గతనమే దాన్ని పారదోలాలి. అప్పుడే దేవుడు నీకు నాకు మేలు చేసేవాడై ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒకసారి మీరు ఆలోచించండి. నీ దేవుడని యెహోవా నీతోటే మాట్లాడుచున్నాడు, నీ తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభు నీతోటే మాట్లాడు. ఎందుకంటే ఇష్టుడుగా ఉంటే ఎటువంటి శోధన రాదు. ధనము లేపన ధనవంతుడివే. నిన్నెవడు ధనహీనుడు, ధనము లేనివాడు, దరిద్రుడు అని అన్నవాడు ఎవడు వాడు అని దేవుడే మాట్లాడతాడు. నీవు పరలోక వాసుడు, నీకు ధనం అవసరంలా, ధనము నీది. ధనాన్ని సృష్టించే శక్తిమంతుడు. బంగారం చూసి విర్రవీగుతున్నారు ఈ లోకం, వజ్రాలు వైడూరులు చూసి ఏమండి విర్రవీగుతున్న వారికి వాటితో గృహాలు నిర్మాణిస్తాడంట నా దేవుడు. ఎవరిని దేవుణ్ణి ఆశ్రయించే వారిని వజ్రాల మీద నీ పేర్లు రాసి 12 గోత్రాల యొక్క పేర్లు వజ్రాల మీద పొదిగి వారి పేర్లు పరలోక ద్వారా 12 గుమ్మాల మీద ముద్రించబడ్డాయండి. ఆ సంగతి మీకు తెలుసా? అలా ఈ లోకంలో దొరుకుతున్న వస్తువులను చూసి, ఈ లోకంలో ఉన్న ఆస్తులను చూసి మనం ఏం మాట్లాడుతున్నాం ఒకసారి గ్రహించండి. బాధ వచ్చినా తట్టుకోలేము కొందరు, సంతోషం వచ్చినా తట్టుకోలేరు కొందరు, ఏడుపు వచ్చినా ఆపుకోలేరు కొందరు. ఇప్పుడు ఇలా అన్నీ పైనుండి ఆయన చూస్తున్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకంటే ముందు సృష్టించిన దాని మీద నిలబడి, ఆయన సృష్టి మీద నిలబడి నువ్వు ఏమండి రెక్కలు, నీ గూడులు, నీ కాళ్ళు ఎగరేస్తున్నావేమో. దేవుడు అంటున్నాడు, నేను చూడలేదని అనుకోకు, అన్నీ చూస్తున్నాను. నీ నడక, నీ పడక, నీ క్రియలు అన్నీ నేను సరిచేస్తా. దేవుడు సరిచేసేవాడండి, నిన్ను చూసేవాడండి, దేవుడు నిన్ను గమనించేవాడండి. దేవుడి పట్ల నువ్వేమై ఉన్నామో అవన్నీ కూడా దేవుడు నీ పట్ల సూచనగా చూపించేవాడు. ఈరోజు వింటున్న నీకు నాకు, ఆలకిస్తున్న నీకు నాకు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు గమనిస్తున్నాడు. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరుడా, దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ఒకసారి మీరు ఆలోచించండి. మీ స్థితిగతులు, మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ క్రియలు ఏమైపోతున్నాయో, మీరు ఏ చోటుకు వెళ్ళిపోతున్నారో, మీ నోటి మాట ఎంతగా జారిపోతుందో, ఎంతగా నిరాశగా ఉన్నారో, ఎంతగా అబద్ధంగా మీరు ప్రవర్తిస్తున్నారో ఒకసారి దేవుడు మిమ్మల్ని ప్రశ్నించుకోమని మీ సొంత ఆలోచనకి అప్పగిస్తున్నాడు. ఈరోజు ఈ మాటలు విన్నారని, గ్రహించాలని, ఈ కడవరి దినాల్లో ఏమంటే ఒకప్పుడు అన్న 48 గంటల్లోనే జవాబు వచ్చేసిందని వారికి, అమెరికా దేశస్తులు వారు అన్నారు 40 గంటలు అంటే ఒక రోజు గడి మరలా రోజుకి వారి మాటలు, వారు దేన్నైతే చూసి మాట్లాడారో అవన్నీ కూడా బూడిదిగా మారిపోయినాయి. స్నేహితులారా, జాగ్రత్త. మాట్లాడేటప్పుడు మీ నోటి మాట మీకు శాసనంగా మారిపోతుంది. మీ నోటి మాట మీకు శిక్షణ విధిస్తుంది. మీ నోటి మాట మీకు వేదన, నువ్వు సంపాదించుకున్నదల్లా కరిగించేస్తుంది. నీ నోటి మాట అగ్నిగా మారచ్చు, నీ నోటి మాట శాపంగా మారచ్చు, ప్రమాదంగా మారచ్చు. జాగ్రత్త కుమారుడా, కుమార్తె. ఒక దేవుని సేవకుడిగా నీతోటే మాట్లాడుచున్నాను, మీతోటే ప్రకటిస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠం మీద నిలబడి మనం కాళ్ళు ఎగరిస్తే ఆయన చూస్తూ ఊరుకోడు. గమనించగల కృపను పరిశుద్ధాత్మ దేవుడు ఈ సాయంకాల పూట మనందరికి అందించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీ స్తోత్రాలు. ప్రేమగల మా రాజా, నీ కొందనాలు. మా దేశ ప్రజలు, నా రాష్ట్ర ప్రజలు, నా గ్రామ ప్రజలు, నా పట్టణ ప్రజలు, నా స్నేహితులు, నా బంధుమిత్రులు, నా అన్నాదమ్ములు, ఎవరైతే ఏ స్థితిలో, ఏ యొక్క వృత్తిలో, వ్యాపారంగా, దేశాన కొరకు, వైద్య రీతిలో, ఇంకా అనేక రకాలుగా ప్రజలకు ఉపయోగపడుతూ, నీకు ఉపయోగపడుతూ నీ పనులు చేస్తున్న వారందరినీ ఒక నేను నీ దాసుడిగా నీ రెక్కల చేతుకు, నీ రెక్కల నీడకు అప్పగిస్తున్నాను. సేవకులైనా, పరిచారికులైనా, ఎవరైనా కానీ ప్రభా, నీ యొక్క మాటలు దేశాన్ని కాపాడేవారు, దేశాన్ని భద్రపరిచేవారు, వైద్యం చేసేవారు, డాక్టర్లు, ఇలాగే అందరూ
దేశాన్ని శుభ్రపరిచేవారు, పారిశుద్ధి వారు, దేశం కొరకు మనుషుల కొరకు సమానాలను సృష్టించేవారు, ఆయా వస్తువులు తయారు చేసేవారు, నీ జ్ఞానముతో, నీ వివేకముతో, నీ ఆలోచనతో ఇలా ధనుకులుగా అవుతున్న వారు, అదంతా నీ వలనే. నీవిచ్చిన స్కిల్లే ప్రభా, నీవిచ్చిన జ్ఞానమే, నీవిచ్చిన శక్తే. ఇలా అదే లేదంటే ఆ మనిషి ఉన్నాడా? లేనట్టే. ఈనాడు ప్రతి వారు అటువంటి గ్రహించగల కృపను, ప్రార్థించే స్థితిని, గమనించగల ఆలోచన కృపను అందించుమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని సహాయము అన్ని వేళలా ఇప్పుడు ఎల్లప్పుడూ తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. మీ అందరికీ మరణాత.